రైల్వే జోన్ అంశం సెంటిమెంట్ గా మారుతోంది. జోన్ను విజయవాడ తరలిస్తారనే ఊహాగానాలతో ప్రజా సంఘాలు, విపక్షాలు ఆందోళనలు ఉధృతం చేశాయి. ఈ సాయంత్రానికి జోన్పై రైల్వే మంత్రి స్పష్టమైన ప్రకటన చేయకపోతే ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తామని అఖిలపక్షం నేతలు హెచ్చరిస్తున్నారు. కొత్త రైల్వే జోన్ అంశం విశాఖలో సెగలు పుట్టిస్తోంది. జోన్ను విశాఖకు తరలిస్తారనే ప్రచారం జిల్లా ప్రజల్లో ఆగ్రహం రేకెత్తిస్తోంది. జోన్ను విశాఖలోనే ఏర్పాటు చేయాలని ప్రజా సంఘాలు, విపక్షాలు ఆందోళనను ఉధృతం చేశాయి. రాష్ట్ర విభజన తర్వాత కొత్త రాష్ట్రానికే రైల్వే జోన్ వస్తుందని, అది విశాఖకే వస్తుందని చెప్పారు నేతలు. కానీ సాంకేతిక కారణాలను సాకుగా చూపుతూ జోన్ను విజయవాడకు తరలిస్తారనే అంశం విపక్షాల ఆగ్రహానికి కారణమవుతోంది. ప్రభుత్వం నుంచి స్పష్టమైన ప్రకటన రాకపోవడంతో జోన్ అంశం తీవ్ర గందరగోళం సృష్టిస్తోంది. ఇప్పటికే విశాఖ ఎంపీ హరిబాబును విపక్షాలు ఎయిర్పోర్టులో అడ్డుకునే ప్రయత్నం చేశాయి. పరిస్థితి ఇలాగే కొనసాగితే ఆందోళనను మరింత తీవ్రతరం చేస్తామని విపక్షాలు హెచ్చరిస్తున్నాయి. విశాఖపట్నం కేంద్రంగా రైల్వే జోన్ ఎట్టి పరిస్థితుల్లోనూ ఇచ్చి తీరాల్సిందే. దీన్ని విజయవాడ తరలించాలన్న ప్రతిపాదన మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. బీజేపీ ఎన్నికల మేనిఫెస్టోలో విశాఖపట్నం కేంద్రంగా ప్రత్యేక రైల్వే జోన్ ఇస్తామని చెప్పింది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎనానిమస్గా రెజల్యూషన్ పాస్ చేసింది, విశాఖపట్నం కేంద్రంగా ప్రత్యేక రైల్వే జోన్ ఇస్తామని. 2.5 ఏళ్లు గడిచినప్పటికీ ఇప్పటివరకు జోన్ను ప్రకటించడంలోని తాత్సారం ఎందుకు చేస్తుందో తెలియడం లేదు. తక్షణమే ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నాం. దశాబ్దాలుగా రైల్వే జోన్ కోసం పోరాడుతున్న విశాఖవాసులు ఈ అంశంపై తాడోపేడో తేల్చుకునేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. దీంతో విశాఖ వచ్చే నేతలు, మంత్రులకు జోన్ సెగలు తప్పవని ప్రజా సంఘాల నేతలు హెచ్చరిస్తున్నారు.